తను జ్యోతి కాకపోతే ఈ ఫోటో వర్ష దగ్గర ఎందుకుంది? నా పెళ్ళయ్యాక నేను ఇంటికి రాలేదు, నా కూతుళ్ళు వీళ్ళెవరికీ తెలీదు. నా దగ్గరున్న సేమ్ ఫోటోనే తన దగ్గర ఉందంటే గ్యారంటీగా జ్యోతినే. నేను ఈ ఫోటో పట్టుకుని కూతుళ్ళ కోసం వెతికాను. జ్యోతి ఈ ఫోటో పట్టుకుని నా కోసం, శ్రావ్య కోసం వెతుకుతూ ఉండుంటుంది. ఏదో జరుగుతోంది, జ్యోతి ఏదో దాస్తోంది. అదేంటో తెలుసుకోవాలి. చిన్నత్తయ్య, నువ్వు ఒకదాని వచ్చేది పెద్దత్తయ్యది? మమ్మల్ని చీరలు చూస్తూ ఉండమంది, తను వస్తాంది. అమ్మా, ఏమేం కావాలో చూడండి. అమ్మా, మీకేమేం చీరలు కావాలో అన్నీ తీసేసుకోండి. మెహందీ, సంగీతు, పెళ్లి, రిసెప్షను అన్నింటికీ ఏమేం కావాలో అన్నీ తీసేసుకోండి. ఎవ్వరికి ఎన్ని కావాలన్నా మీరు తీసేసుకోవాల్సిందే. పెళ్లి కొడుకు జీవో పాస్ చేశాక ఎవ్వరూ ఆలోచించొద్దు. పెళ్లి పనులు మొదలై సత్యనారాయణ వ్రతం అయ్యేదాకా కట్టిన చీర కట్టకుండా ఉండేట్టుకోనండి. కంచిపట్టు చీరలు తెచ్చారా? కంచిపట్టు మాత్రమే కాదమ్మగారు, బెనారస్, ధర్మవరం, గద్వాల్, వెంకటగిరి అన్ని రకాలు తెచ్చాను. వాటితో పాటు ఉప్పాడ పట్టు, సిల్క్ చీరలు, కాటన్ చీరలు కూడా ఉన్నాయి. మీకు ఏ వెరైటీ కావాలన్నా ఉన్నాయి. వర్ష, పెళ్లి కూతురివి నువ్వే. ముందు నీకే చీర కావాలో తీసుకో. నీ సెలక్షన్ అయ్యాక మిగతా వాళ్ళు తీసుకుంటారు. నిజమే, అందరం కలిసి వర్షకి ముందు ఒక మంచి చీర సెలెక్ట్ చేద్దాం. ఎవరు సెలెక్ట్ చేసింది వర్షకి నచ్చుతుందో చూద్దాం. అమ్మా శ్రావ్య, మాకు వర్ష ఎలాగో నువ్వు అంతే. ఎందుకలా నిలబడ్డావు? నువ్వు కూడా నీకు కావలసిన చీరలు తీసుకో. వర్ష, ఈ చీర ఎలా ఉందో చూడు. బాలేదత్తయ్యా. వర్ష, ఇదిగో ఇది చూడు. బార్డర్ బాలేదమ్మా. ఈ రంగు నీకు బాగా నప్పుతుంది వర్ష. నాకు నచ్చలేదమ్మా. మా అక్క రావాలి, తనొస్తేనే వర్షకి కరెక్ట్ చీర సెలెక్ట్ చేస్తుంది. వర్ష, చూడు, ఈ చీర చాలా బాగుంది. నాకు ఈ రంగు నచ్చదు. ఈ పళ్ళు కూడా సరిగా లేదు. ఏమనుకోకు. పర్లేదు వర్ష, ఇచ్చిందే తీసుకోవాలని లేదు. నీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. ఒరే రామరాజు, ఈ ఒక్క చీరతోనే అంతా అయిపోలేదురా. పండగని, పుట్టినరోజని రకరకాల సందర్భాలలో నువ్వు నీ భార్యకి చీరలు కొనివ్వాలి. కొన్నాళ్లకి తన ఇష్టాలు నీకు తెలిసిపోతాయి. కాబట్టి అప్పటికి తనకి నచ్చే చీరని నువ్వే సెలెక్ట్ చేస్తావులే. ఈ కలర్ జ్యోతికి చాలా ఇష్టం, కానీ నేను డైరెక్ట్గా ఇస్తే బాగోదు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. నానమ్మా, వర్షకి ఈ చీర బాగుంటుందేమో చూడు.
నువ్వే తనకివ్వరా? వర్ష, ఆ చీర ఎలాగుందో చూడు. నాకే కలర్ ఇష్టమో, నాకెలాంటి చీర కావాలో దొరబాబుకి బాగా తెలుసు. పైగా తన చేతుల మీదకిచ్చిన చీర ఇదే తీసుకుంటాను. ఎలా ఉంది వర్ష? నాకు చాలా బాగా నచ్చింది.